దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనవగునని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము వెర్రివాడా. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనవగునని అతనితో చెప్పాను అంటూ లేఖనం సెలవిస్తుంది. వెర్రివాడా అంటే పిచ్చోడా అని అర్థం కదా. మనల్ని ఎవరైనా పిచ్చోడా, పిచ్చిదానా అంటే మనకు పిచ్చి కోపం వస్తుంది. తెలివిగల వాళ్ళని పిచ్చోళ్ళంటే కోపం వస్తే అందులో అర్థం ఉంటుంది. మరి పిచ్చోళ్ళ అంటే ఎందుకు కోపం? ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొంతమందికి సినిమా పిచ్చి, కొంతమందికి రాజకీయాలంటే పిచ్చి, కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి డబ్బు పిచ్చి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు వాళ్ళు చేసే పిచ్చి పనులు వాళ్ళకి మంచి పనులుగా అనిపిస్తాయి. కాబట్టే వాళ్ళకి కోపం వస్తుంది. అయితే డబ్బు సంపాదించుకోవడం పిచ్చితనం ఎలా అవుతుంది? డబ్బు లేకపోతే ఎలా బ్రతకాలి అని అనిపిస్తుంది. అందుకే దేవుడు వెర్రివాడా అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లు, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకును అని గ్రహించక బ్రతకడానికి మనుషులు పడే పాటలు చూచి దేవుడు మనుషులను వెర్రివాడా అంటున్నాడు. 20 లక్షల మంది ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించలేడని డబ్బు దాచుకుంటుంటే మనం దేవునికి వెర్రివాళ్ళలాగానే కనిపిస్తున్నాం. ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా పుట్టిన ప్రతి ఒక్కరిని చెడు వ్యసనాలకు బానిసలయ్యేలా చేస్తుంది సాతాను. మద్యం సేవించేవాళ్ళు దానికి ఎలా బానిసలవుతున్నారో, డ్రగ్స్ తీసుకునేవారు డ్రగ్స్ కోసం ఎంతకైనా ఎలా తెగిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ధన సంపాదన అనే వ్యసనానికి బానిసలయ్యేవారు డబ్బు కోసం ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకేమన్నా పిచ్చా, బంగారం లాంటి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారో అని మనకు అనిపిస్తుంది. అదే విషయాన్ని పిచ్చోడా, ఇలాంటి జీవితం జీవిస్తే చస్తావరా అని వాళ్ళకు కూడా మనం చెప్తాం. వాళ్ళకు నచ్చిన జీవితం వాళ్ళు జీవించేటప్పుడు మనకెందుకు అది వెర్రితనంలా కనిపిస్తుంది? అది సరైన జీవితం కాదు, అంతకంటే మంచి జీవితం జీవించవచ్చని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ జీవితం మనకు ఎలా అయితే వెర్రితనంగా కనిపిస్తుందో మనం జీవించే జీవితం కూడా దేవునికి వెర్రితనంగా కనిపిస్తుంది. చెడు వ్యసనాలకు బానిసలైన వారు వాళ్ళు కోరుకున్న మార్గంలో వెళ్ళి ఎలాగైతే నశించిపోతున్నారో మనం కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని తెలియక ధనమును ఆశించి అలాగే నశించిపోతున్నాం. ఈ లోకంలో దేవుని ఎరుగిన మనుషుల జీవితాలకు ఎలాంటి గ్యారంటీ లేదు. అయినప్పటికీ మాకు చావే లేదు, మేము చిరకాలం జీవిస్తామన్న ధీమాతో కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకునే వాళ్ళని చూసినప్పుడు దేవునికి వెర్రి వాళ్ళలానే కనపడతారు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం గలదు, అయితే తుదకు అది మరణంనకు త్రోవ తీయును అంటూ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ లోకంలో మనం కోరుకునే వెర్రి జీవితం జీవించి చావును కొని తెచ్చుకోకుండా జ్ఞానం గల దేవుని మార్గంలో నడిచి మన జీవితాన్ని కాపాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.